అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మీరు మీ యూట్యూబ్ ఛానల్కి బ్యాంక్ అకౌంట్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, మీకు యూట్యూబ్ నుండి మనీ రావాలంటే అనేది ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా మొబైల్లో చూపించడం అయితే జరుగుతుంది. అంతకంటే ముందు మీ ఛానల్లో ముందుగా మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత యాడ్సెన్స్లో మీరు కొన్ని స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఐడి వెరిఫికేషన్, ఆ తర్వాత యూఎస్ ట్యాక్స్ ఫామ్, ఆ తర్వాత అడ్రస్ వెరిఫికేషన్. ఈ మూడు కంప్లీట్ చేసిన తర్వాతనే మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు యూట్యూబ్ నుండి ఎవ్రీ మంత్ పేమెంట్ అనేది రావడం అయితే జరుగుతుంది. యూఎస్ ట్యాక్స్ ఫామ్ కానీ, ఐడి వెరిఫికేషన్ కానీ, అదేవిధంగా అడ్రస్ వెరిఫికేషన్. వీటికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో నేను వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. ఎవరైనా సరే చూడనట్టయితే మన ఛానల్లో ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను, ఆ వీడియో చూడండి. బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలంటే ముందుగా ఇక్కడ నేను మొబైల్లో చూస్తున్నాను. మీరు మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఏదైతే జీమెయిల్ ఐడితో యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నారో దాంతో లాగిన్ అవ్వండి. ఆ తర్వాత ఈ విధంగా యాడ్సెన్స్ google.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్టయితే డైరెక్ట్గా ఇక్కడ మీకు మీ యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మీకు 3 లైన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పైన చూడొచ్చు 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, వాటి మీద క్లిక్ చేయండి. వాటి మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్స్ అని ఉంటుంది. ఇక్కడ వెరిఫికేషన్ చెక్ ఒకసారి చూడండి. నేను చెప్పాను కదా, ఐడి వెరిఫికేషన్ అదేవిధంగా అడ్రస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వాలని, ఈ రెండు కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత 3 లైన్స్ మీద క్లిక్ చేసి పేమెంట్ ఇన్ఫో మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు పేమెంట్స్ అకౌంట్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఎన్ని డాలర్లు ఎర్న్ చేశారని చూపిస్తుంది. కిందికి స్క్రోల్ చేసినట్టయితే హౌ యూ గెట్ పేడ్ అని ఉంటుంది. ఇక్కడ కింద యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇక్కడ నుండి ఇప్పుడు మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. 1 by 1 క్లారిటీగా చెప్తాను వినండి. మీకు కొన్ని డీటెయిల్స్ అనేది సింపుల్గానే ఉంటాయి, 1-2 తప్ప. బెనిఫిషరీ ఐడి ఆప్షనల్ అనమాట, ఇది ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ మీద నేమ్ అనేది ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ మీరు యాజ్ ఇట్ ఈస్గా స్పెల్లింగ్ మిస్టేక్ అనేది లేకుండా యాజ్ ఇట్ ఈస్గా యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీపక్ అని ఈ విధంగా యాడ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే బ్యాంక్ నేమ్ అనేది మీ బ్యాంక్ ఏది అనేది దానికి సంబంధించి ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది అయితే యాడ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీ బ్యాంకుకి సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఏదైతే మీ పాస్బుక్ మీద ఉంటుంది, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసినా సరే మీ బ్రాంచ్కి సంబంధించి రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి షిఫ్ట్ బిఐసి. ఈ షిఫ్ట్ బిఐసి అంటే ఏంటంటే మనకు మనీ అనేది డాలర్స్ నుండి ఇండియన్ రూపీస్లోకి వస్తుంది. అది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కాబట్టి దానికి సంబంధించి షిఫ్ట్ కోడ్ అయితే అవసరం ఉంటుంది. మరి షిఫ్ట్ కోడ్ అనేది మీ బ్రాంచ్కు ఉందా లేదా, ఎందుకంటే అన్ని బ్రాంచ్లకు అయితే షిఫ్ట్ బిఐసి కోడ్ అయితే ఉండదు. ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకొని ఉన్నట్టయితే ఎంటర్ చేయండి, లేనట్టయితే ఒకసారి మీ బ్రాంచ్లో కాంటాక్ట్ అవ్వండి. ఏదైనా మీ హయ్యర్ బ్రాంచ్కి సంబంధించి షిఫ్ట్ కోడ్ అనేది ఉన్నట్టయితే అది కూడా మీరు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను షిఫ్ట్ బిఐసి కోడ్ బ్యాంక్ ఆఫ్ బరోడా జైరాబాద్ అనేది నేను సెర్చ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు దానికి సంబంధించి షిఫ్ట్ బిఐసి కోడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. సో ఈ విధంగా కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసి మీది ఏదైతే బ్యాంక్ ఉందో, ఏదైతే బ్రాంచ్ ఉందో మీరు ఉంటున్న ఏరియాకి సంబంధించి కోడ్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఆ షిఫ్ట్ బిఐసి కోడ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్ అనేది చేసి కింద మళ్ళీ రీటైప్ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది. రీటైప్ అకౌంట్ నెంబర్లో మళ్ళీ అదే అకౌంట్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఇంకా 2 ఆప్షన్స్ అనేది ఎఫ్ఎఫ్సి అని ఉంటుంది. సో ఇవేవి కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఫైనల్గా కింద సేవ్ మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ అనేది మీ యాడ్సెన్స్కి లింక్ అయితే చేయవచ్చు. ఈ విధంగా మీరు బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్సెన్స్కి లింక్ చేసిన తర్వాత యూట్యూబ్ నుండి పేమెంట్ ఏ విధంగా వస్తుందంటే ఎవ్రీ మంత్ ఏమవుతుంది, ఇప్పుడు మీరు యూట్యూబ్లో వీడియో చేస్తున్నారు, ఎవ్రీ మంత్ మీరు ఎంతో కొంత ఎర్న్ చేస్తుంటారు కదా, ఆ విధంగా ఎర్న్ చేసిందంతా కూడా ఎవ్రీ మంత్ మనకు 7th నుండి 12th వరకు అయితే యాడ్సెన్స్లోకి రావడం జరుగుతుంది. యాడ్సెన్స్లో ఎప్పుడైతే $100 అనేది కంప్లీట్ అవుతుందో ఆ $100 అనేది ఎవ్రీ మంత్ 21st నుండి 26 వరకు అయితే మన బ్యాంక్ అకౌంట్లోకి పంపించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ యూట్యూబ్ ఛానల్కి బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.